నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పీ న్యూస్. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం కేంద్రంలోని గ్రంథాలయానికి సొంత భవనం లేకపోవడంతో స్థానిక ఎంపీపీ స్కూల్లోని పాడుబడిన ఒక చిన్న గదిలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. దీనిపై గ్రంథాలయ అధికారి రామకృష్ణ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి గ్రంథాలయానికి శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని కోరారు. 1987 నుంచి కోటబొమ్మాలిలో శాఖ గ్రంథాలయం ఉందని అన్నారు. గుంటూరులో మహిళపై జరిగినట్లు ఆరోపణలు వచ్చిన దాడి ఘటనను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ గుంటూరు నగర నడిబొడ్డున ఓ మహిళపై జరిగినట్లు ప్రచారంలో ఉన్న దాడి ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం ఎన్ఆర్పురం పంచాయతీ పరిధిలో నాయుడు వలస గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి శాశ్వత భవనం లేకపోవడంతో గిరిజన చిన్నారులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 16 మంది చిన్నారులు ప్రాథమిక విద్యను అభ్యసిస్తుండగా 2 బాలింతలు, 1 గర్భిణి ఈ కేంద్రం ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహార సేవలను పొందుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నాయుడు వలస గ్రామానికి శాశ్వత అంగన్వాడీ భవనాన్ని మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కౌలు రైతులకు కూడా వారు సాగు చేస్తున్న పంటలకు విస్తీర్ణాలు బట్టి నేరుగా ఎరువులు పంపిణీ చేసేందుకు కృషి చేయాలని మండల వ్యవసాయ అధికారి రాళ్లపేట అప్పారావు రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జీలను కోరారు. సంతబొమ్మాలి మండలంలోని పాలతలగం, మలగం గ్రామాల్లో ఎరువుల పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏపీఏఐఎంఎస్ అప్లికేషన్ ద్వారా కౌలు రైతులకు కూడా నేరుగా ఎరువులు పంపిణీ చేసే వెసులుబాటు ఉందన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షా విధానంపై ఉద్యమకారులతో తక్షణమే చర్చించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. రేగడి ఆముదాల వలస మండలం ఎర్రన్నపేట గ్రామానికి చెందిన విద్యార్థిని లావేటి రుచిత పాలకొండ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. గడిచిన మార్చ్ పబ్లిక్ పరీక్షల్లో 984 మార్కులు సాధించి పార్వతీపురం, మన్యం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విభాగం నుండి డిస్టిక్ టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా విశ్రాంత లైబ్రేరియన్ చౌదరి నాయుడు సదరు విద్యార్థిని అభినందిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి అప్పారావు చేతుల మీదుగా విలువైన పుస్తకాలు బహుకరించారు. పాలకొండ సబ్ డివిజన్లో మండలంలో గల విపి రాజుపేటలో ఎస్సీ కాలనీలో 1992వ సంవత్సరంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలు బీసీ రజక కులస్తులు ఆక్రమించిన సంఘటనను జీపీఆర్ఎస్ లో పాలకొండ సబ్ డివిజన్ కలెక్టర్ దృష్టికి పార్వతీపురం, మన్యం జిల్లా దళిత సంఘ నాయకులు బత్తిన మోహన్ తీసుకెళ్లారు. గతంలో దళితులకు ఇచ్చిన ఇండ్ల స్థలాల్లో బీసీ కులస్తులు కబ్జా చేయడానికి తీవ్రంగా ఖండించారు. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్ట మండలం ఎం రాజపురం, కత్తుల కవిటి గ్రామాల మధ్య గల నాగవలి నది ఎడమ కాలువ నీటిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోతున్న మృతదేహం. దీనిపై స్థానికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిందే.
పట్టణంలో తులసీనగర్లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో తాగునీటి ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులకు సాంప్రదాయ ఏటి కొప్పాక బొమ్మలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం మేజర్ పంచాయతీలో సర్పంచ్ పదవీ కాలం ముగిసి 4 మాసాలు కావస్తున్నప్పటికీ నేటికి పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య ఇతర సిబ్బందికి గత 4 నెలలుగా జీతాలు చెల్లించలేదంటూ మాజీ సర్పంచ్ కర్రి సత్యనారాయణ ఆర్డీఓ కార్యాలయం పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. సర్పంచులు పదవీ కాలం ముగిసినప్పటికీ ప్రత్యేక అధికారులు పాలనలో పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించకపోతే వారి జీవనం గడిపేది ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇవి స్పెయిన్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పెయిన్ న్యూస్.